న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత ఆదర్శ నేత సుందరయ్యకు ఘనమైన నివాళులు అర్పించిన సిపిఎం. ప్రజా సంఘాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్. గ్యాస్ సక్రమంగా సరఫరా చేయాలని కోరుతూ ఆస్పరిలో రాస్తారోకో. ప్రజాసేవలో సుందరయ్యకు సాటి లేదు. సుందరయ్య స్ఫూర్తితో ఊల్చాలలో మెడికల్ క్యాంప్. సిపిఎం పార్టీ న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి కార్యక్రమం కర్నూలు కొత్త బస్టాండ్ సుందరయ్య సర్కిల్ దగ్గర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు అధ్యక్షతన వహించారు. ముందుగా పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజా నాట్య మండలి కళాకారులు మహానేత సుందరయ్య పాటలు పాడి కార్మికుల ప్రజల్ని ఉత్తేజపరిచారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి ఆనంద్ బాబు, టి రాముడు మాట్లాడారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అస్పృశ్యత అంటరానితనానికి వ్యతిరేకంగా చిన్న వయసులోనే అందరినీ ఎదిరించి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి కుల మతం భేదం లేదంటూ పోరాడిన ధైర్యశాలి అన్నారు. గాంధీజీ ఇచ్చిన పిలుపులో భాగంగా చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని దేశ విముక్తి కోసం బ్రిటిష్ వాళ్ళను భారతదేశం నుండి తరిమి కొట్టడం కోసం జరిగేటువంటి ఉద్యమాల్లో చురుకై పాత్ర పోషించాడన్నారు. సుందరయ్య తీసుకున్నటువంటి యావత్ ఆస్తిని ప్రజల కొరకు ప్రజా ఉద్యమాలకే ఖర్చు పెట్టి స్వార్థం అనే ఆలోచన రాకుండా తన వివాహం సందర్భంగానే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని తమ పూర్తి జీవితాన్ని ప్రజా ఉద్యమానికి అంకితం చేశారన్నారు. భారతదేశ తొలి ప్రతిపక్ష నాయకులుగా విలువలతో కూడిన రాజకీయాన్ని దేశ ప్రజానికానికి అందించారన్నారు. భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత విశాలాంధ్రకు అవసరమైన సమగ్ర నీటి పథకాన్ని రూపొందించి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడెక్కడ ఏ రూపంలో నీటి వనరులను వినియోగించుకొని అభివృద్ధి చేయొచ్చు చక్కటి దిశానిర్దేశాన్ని ఇచ్చారన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజానికాన్ని పార్టీలకు అతీతంగా కూడగట్టి పోరాడాలన్న సుందరయ్య స్ఫూర్తి నేడు అత్యావశ్యకం అన్నారు. నేడు దేశంలో ఉన్న పాలకులు బడా కార్పొరేటర్లకు సాగిలబడి దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, వాటిని కులం మతం పేరుతో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సుందరయ్య స్ఫూర్తితో ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంకితమై పనిచేయడమే సుందరయ్యకి ఇచ్చే ఘనమైన నివాళి అని వారన్నారు. అటు నుండి ఇందిరాగాంధీ నగర్లో ఉన్న సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవనంలో సుందరయ్య విగ్రహానికి పూలమాల వేసే వర్ధంతి సభను నిర్వహించారు. అనంతరం నూతనంగా తీసుకున్న పార్టీ సభ్యులకు పార్టీ కార్యక్రమం నిబంధనలకి సంబంధించి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు వివరించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు నరసింహ, గురుశేఖర్, ఎస్ సుభాన్, అరుణమ్మ, వై నాగేష్, దివాకర్, మురళీమోహన్, వి వెంకటేశ్వర్లు, శేషాద్రి, జిఏసు, శంకర్, ఎస్ఎండి మొహమ్మద్ రఫీ, అడ్వకేట్ లక్ష్మణ, రోషి, నాగరాజు, వేరౌష్ యూనియన్ నాయకులు రాజు, విజయుడు, మద్దిలేటి ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు లోకేష్, సుంఖన్న మొదలగు వారు పాల్గొన్నారు. చిచ్చు పెడుతుందో, కార్మికుల హక్కులు ఏ రకంగా కాలరాస్తుందో, రైతులు ఏ రకంగా ఆత్మహత్యలకు గురి చేస్తుందో ఈరోజు మనం బీజేపీ పాలనలో మనం చూస్తున్నాం. అందుకోసం సుందరయ్య గారి ఆశలు సాధన చేయాలంటే ఈరోజు బీజేపీ అనుసరించినటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడకపోతే సుందరయ్య గారి ఆశలు నెరవేరవు. నిన్ననే మనం చూసాం, ఆదిత్యనాథ్ నిస్సిగ్గుగా ఈ దేశం అన్ని మతాలు అన్ని కులాలకు నిలయంగా ఉన్నటువంటి దేశం, అన్ని సంస్కృతులు ఒడబోసుకున్నటువంటి దేశం ఇది. అన్ని సంస్కృతులు అన్ని మతాలను గౌరవించేటువంటి పద్ధతులు మన రాజ్యాంగం ఉంది. కానీ రాజ్యాంగ విరుద్ధంగా మైనార్టీ మతాన్ని హింసించేలాగా కట్టడి చేసేలాగా ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉంది. నరేంద్ర మోడీ, అందుకోసం నరేంద్ర మోడీకి విధానాలకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజల్ని ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ మద్దతుదారులకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయడమే ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం అవుతాం. ఆ రకంగా రాబోయే కాలంలో మనం సుందరయ్య ఆశయం కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.
నగరంలోని స్థానిక వికర్ సెక్షన్ కాలనీ సెంటర్లో ప్రజా సంఘాల భవనం సిఐటియు డివైఎఫ్ఐ 5వ కేవీపీఎస్ కార్యాలయ నిర్మాణానికి సిపిఎం పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ పునాది రాయి వేసి శంకుస్థాపన చేశారు. మొదట ముఖ్య అతిథి సిపిఎం పార్టీ నాయకత్వం మరియు భవన నిర్మాణ కమిటీ సభ్యులు పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి భవన నిర్మాణ కమిటీ కన్వీనర్ ఎన్ అలివేలు అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, నగర కార్యదర్శి రాముడు మాట్లాడుతూ ఎక్కువ మంది పేదలు, కార్మికులు నివసించే ప్రాంతంలో ప్రజా సంఘాల భవన నిర్మాణం చేయడం అభినందనీయమని తెలిపారు. సుందరయ్య స్మారక చిహ్నం అయిన మే 19వ తేదీన ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. సుందరయ్య స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధుడు. స్వాతంత్ర్యం వచ్చాక ఆ ఫలాలు కార్మికులు, కర్షకులు, కష్టజీవులకు అందాలని నిరంతరం కృషి చేసిన యోధుడు అని తెలిపారు. ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చి పోరాటం చేసిన ఎక్కువ మంది కమ్యూనిస్టులు 1947 ఆగస్టు 15వ తేదీ జైల్లో ఉన్నారని తెలిపారు. తెలంగాణలో నిరంకుశమైన నిజాం పాలనకి వ్యతిరేకంగా పోరాడి లక్షల ఎకరాల పొలాన్ని పేదలకు అందించడం కోసం తుపాకీ ఎక్కుపెట్టి ఆ పోరాటానికి న్యాయం వహించిన వ్యక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, నగర అధ్యక్షులు నగేష్, ప్రజాశక్తి మేనేజర్ నరసింహ, సీనియర్ జర్నలిస్ట్ గోరెంట్లప్ప, శాఖ కార్యదర్శి రెహమాన్, మద్దిలేటి, సీనియర్ నాయకులు జమ్మన్న, లక్ష్మీనారాయణ, పార్టీ సభ్యులు జానీ శేఖర్, షబానా, జయలక్ష్మి, రాము, జగదీష్ గౌడ్, సుందరయ్య స్ఫూర్తి కేంద్ర నాయకులు జల్లి రంగస్వామి, కాలనీవాసులు పాల్గొన్నారు. అయితే అకేషన్ ఏమిటంటే ఆయన స్మారకం, ఆయన యొక్క గుర్తు. ఆ గుర్తు రోజు మనం ఇక్కడ ఆఫీసు నిర్మాణం, ఇది కార్మిక వర్గానికి, పేద ప్రజలకు, వీకర్ సెక్షన్ కాలనీ వాసులందరికీ ఒక మంచి దినంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ కొట్టం ఉండింది, అది పాతబడిపోయి పైన ఉండేటువంటిదంతా కూడా గాలికి, వానకు గందరగోళం ఉంది. ఇప్పటికైనా మేల్కొని ఆఫీస్ కట్టాలనే ఆలోచన మనందరికి రావడం చాలా సంతోషం. కాబట్టి శంకుస్థాపన మనం సుందరయ్య పేరుతో చేసుకుంటాం, సుందరయ్య జ్ఞాపకాలతో చేసుకుంటాం. సుందరయ్య యొక్క త్యాగాన్ని గుర్తుపెట్టుకొని మనం కూడా ఈరోజు ప్రతిజ్ఞ పూని ప్రజా ఉద్యమాలు నిర్మించాలి, ప్రజా ఉద్యమాలకు పాటుపడాలని అనుకునే రోజుకి. ప్రజా ఉద్యమాలు ఎంత నిర్మిస్తాం తర్వాత సంగతి, ముందు ఆఫీస్ నిర్మాణమైనా పూర్తి చేయాలి. కాబట్టి ఈరోజు తీసుకున్న కార్యక్రమం మధ్యలో ఆగిపోతే మాత్రం అంతకంటే దురదృష్టం ఉండదు, అంతకంటే మనం సుందరయ్య పేరుకు అవమానం చేస్తూ ఉంటాం. కాబట్టి సుందరయ్య జ్ఞాపకార్థం మనం ప్రతిజ్ఞ తీసుకుంటాం. కాబట్టి ఆఫీస్ నిర్మాణం కూడా ఎప్పటికి కానీ ఆఫీస్ నిర్మాణం ఎల్లకాలం సాగుతూ ఉండరాదు. మనకు కావాల్సిన వనరులు ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది ఏమిటి లెక్కేసుకొని దానికి శ్రమదానం చేసే వాళ్ళ సహకారం తీసుకోవాలా, ఏదన్నా వస్తు రూపంలో సహాయం చేసే వాళ్ళ సహకారం తీసుకోవాలా. ఇక్కడంతా గౌండా కార్మికులు ఉంటారు, వాళ్ళు అనుకుంటే ఒక రోజులో గోడ పైకి లేస్తాయి, ఒక రోజులో స్టాప్ అయిపోతారు. పెద్ద ఏరియా కూడా ఓకే. సంవత్సరం, నూతన సంవత్సరం ఇక్కడ సభ జరుగుతుంది. అంటే జనవరి 1వ తేదీ ఇక్కడ గ్రాండ్ ఓపెనింగ్తో పాటుగా సభ జరుపుకోవాలా. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజలు నేను చూస్తున్నాను కదా, ఎక్కడా కానీ మన పార్టీ బలహీనంగా ఉండవచ్చు, పార్టీ యాక్టివిటీగా రాకపోవచ్చు, కానీ ఓ మంచి కార్యక్రమం చేస్తున్నామంటే సహకారాన్ని కొడుతుండదు. కాబట్టి మీరు తలపెట్టినారు కాబట్టి ఇది 5 floor మీటింగ్ హాల్ వరకు కూడా చేసుకునేటువంటి పద్ధతిలో ప్లాన్ చేయండి. 5 floor తర్వాత ఇనాగ్రేట్ చేసుకున్నా, కింద ఆఫీస్ మాత్రం జనవరి 1st ఇనాగ్రేట్ చేసుకోవాలనే పట్టుదలతో మీరు కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, సుందరయ్య గారు ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్నారు, స్వాతంత్రం కోసం పోరాడినారు. ఆ తర్వాత ఈ వచ్చిన స్వాతంత్రం ప్రజలకు రాలేదు, ఇది ధనవంతులకు మాత్రమే స్వాతంత్రం. ఇది భూస్వాములు, పెట్టుబడిదారులు మాత్రమే బాగుపడే కాలం ఇది. కాబట్టి వ్యవస్థ మార్చడం కోసం ఈ పోరాటం కొనసాగించాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పోరాడి చాలామంది జాతీయోద్యమంలో పోరాడినటువంటి యోధులు, కమ్యూనిస్టులు ఆగస్టు 15వ తేదీ జైల్లో ఉన్నారు. అంటే స్వాతంత్రం వచ్చింది కానీ కమ్యూనిస్టులు మాత్రం జైల్లో పెట్టినారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక పెద్ద పోరాటం నిర్మించాడు ఆయన, తెలంగాణ సాయుధ పోరాటం. తుపాకీ చేతబట్టి పోరాడినాడు.
నిజాం ప్రభుకు వ్యతిరేకంగా. చివరికి తెలంగాణ విముక్తి అయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పక్కనే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన జీవితాంతం పోరాటాలమయం, జీవితమంతా ప్రజల కోసం, జీవితమంతా దేశం కోసం, జీవితమంతా కమ్యూనిస్ట్ పార్టీ కోసం కేటాయించినటువంటి గొప్ప నాయకుని యొక్క స్ఫూర్తితో మీరందరూ కూడా కృషి చేయాలని, ఆయన యొక్క ఉద్యమాన్ని, ఆయన త్యాగాల్ని స్మరించుకుంటూ రాబోయే కాలంలో పోరాడాలని, ప్రధానంగా ఆయన వర్ధంతి రోజు ప్రారంభిస్తున్నటువంటి ఈ శంకుస్థాపన కార్యక్రమం అనుకునే లక్ష్యంతో పూర్తి కావాలని మనసారా కోరుకుంటూ, ఆ రకంగా కార్యకర్తలను పట్టుదలతో చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఆప్సరి మండల కేంద్రంలో స్థానిక ఆలూరు రోడ్లో ఉన్న ఇండియన్ గ్యాస్ గోడౌన్ నందు గ్యాస్ ను సక్రమంగా సరఫరా చేయాలని సిపిఎం పార్టీ మరియు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గ్యాస్ నిల్వలు లేవు అనే పేరుతో ప్రజలకు సక్రమంగా గ్యాస్ అందించడంలో అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారని సిపిఎం మండల కార్యదర్శి బాలకృష్ణ మండిపడ్డారు. రాస్తారోకో కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి బాలకృష్ణ, పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు జి రంగస్వామి, బి రామాంజనేయులు, పార్టీ సభ్యులు చిన్న వీరన్న, డివైఎఫ్ఐ నాయకులు నరసింహులు, మల్లి, పరశురాం, రామాంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు గుడిసె మహానంది, తోలు ప్రకాష్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య జీవితమే మనకు ఆదర్శమని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ తెలియజేశారు. కర్నూలు మండలం ఓల్చాల గ్రామంలో సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి కిషన్ రెడ్డి అధ్యక్షతన మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మెడికల్ క్యాంపును ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా, డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ శైలజ మాట్లాడారు. సుందరయ్యకు ప్రజాసేవలో ఎవరు సాటి లేరన్నారు. సుందరయ్య జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. సుందరయ్య వర్ధంతి సందర్భంగా మెడికల్ క్యాంప్ నిర్వహించిన డివైఎఫ్ఐ గ్రామ కమిటీని అభినందించారు. సుందరయ్య చిన్ననాటి నుండి దేశభక్తిని అలవర్చుకుని అనేక సేవ కార్యక్రమాలు చేశారన్నారు. ధనవంతులు పెట్టిన కిరాణా కొట్టుకు ధీటుగా ఒక కొట్టు పెట్టి కొన్న ధరకి అమ్మేవారని, గ్రామంలో యువతను పోగు చేసి కర్రసాము నేర్పించేవారని, ఉచిత మందుల షాపులు నిర్వహించి చౌక ధరకే మందులు ఇచ్చేవారని, చదువు లేని వారి కోసం రాత్రి బడులు ఏర్పాటు చేసి అనేక మందికి విద్య బుద్ధులు నేర్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రకాష్, డివైఎఫ్ఐ నాయకులు రాము, సుధాకర్, గోవర్ధన్, చాణిక్య, లవకుమార్, వేణు, మధుసూదన్, రైతు సంఘం నాయకులు మద్దలేటి నగేష్, వెంకటయ్య, నాగన్న, శివన్న మరియు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. అంటే తెలంగాణ ప్రాంతంలో కానీ లేకుంటే ఆంధ్ర ప్రాంతంలో కానీ పెద్ద పెద్ద భూస్వాములు ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళవి, వేల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళకి అప్పుడు ఏదో 5 ఎకరాలు 10 ఎకరాలు కాదు, వేల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని పీల్చి పిప్పి చేసేటువంటి వాళ్ళు, అలా గడీలలో బంధించేటువంటి వాళ్ళు, చాలా మంది పేదలను బలాత్కారం చేసేటువంటి వాళ్ళు. అంటే పెళ్లి అయితే కనుక మొదటిగా భూస్వాములు అనుభవించాలి. పిల్లలు పెద్దగా అయితే ఆ రకంగానే అంతటి దుర్మార్గమైనటువంటివి ఒక వ్యవస్థ. తర్వాత ఆయన జీవిత చరిత్ర ఏంటి కొంచెం మనం తెలుసుకున్నాం. అంటే ఆయన పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు అంటే సామాన్యమైనటువంటిది కాదు, ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటిది. అట్లే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన ఎట్లా పోయేటువంటి వాడు, ఇప్పుడు తమకున్నటువంటి పుస్తకాలన్నింటినీ కూడా ఆయన స్టడీ చేసినటువంటివి, అంటే అక్కడ ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా స్టడీ చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా పుస్తకాల రూపంలో పెట్టుకొని తాడు కట్టుకొని పోయి సైకిల్ స్టాండ్ లో పెట్టుకొని పార్లమెంట్ లోపలికి పోయేటువంటి వాడు. పార్లమెంట్ లో ఆయన మాట్లాడే సందర్భంగా అందరూ మాట్లాడినప్పుడు ఎవరు వినేటువంటి వాళ్ళు కాదు, కానీ సుందరయ్య గారు లేచి నిలబడి మాట్లాడుతున్నారంటే కెన్ ఆఫ్ సైలెంట్. చిన్న గుండు సూది కింద పడితే కూడా వినపడేటువంటిది. అంటే అంత చక్కని ఉపన్యాసం, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ఉపన్యాసం. అట్లే అసెంబ్లీలో కానీ అంటే ఆయన అజాత శత్రువుగా ఉన్నటువంటి వాడు, ఎవరు కూడా శత్రువు కూడా ఆయనను ద్వేషించేటువంటి పరిస్థితి లేనటువంటి వాడు సుందరయ్య గారు. అంటే ఆంధ్రదేశంలో సమగ్ర నీటి పథకం అని చెప్పేసి పుస్తకం రాసినాడు. ఎక్కడెక్కడ చెరువులు కట్టాలా, ఎక్కడ
ఈరోజు డివైఎఫ్ఐ ఉజ్జాల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పుత్తలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉజ్జాల గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా సుందరయ్య గారు ఏదైతే ఆశయాలు కలగన్నారో ఈ దేశంలో అసమానత లేని సమాజం కోసం అతను చాలా పాటుపడ్డాడు. ఆ రకంగా ఈరోజు డివైఎఫ్ఐ అతని స్ఫూర్తితో ఈరోజు నిరుద్యోగ సమస్యలపైన కావచ్చు, లేదంటే విద్యార్థులకు ఉచిత విద్యార్థం కోసం కావచ్చు, ఈరోజు డివైఎఫ్ఐ పోరాటం చేస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులు పెంచి పోషించే విధంగా ఈరోజు విధానాలు తీసుకొస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఈరోజు నిరుద్యోగులను పెంచి పోషించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుకొని బయటకు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు లేక బయట చాలా మంది అల్లాడిపోతున్న పరిస్థితి. కాబట్టి ఏదైతే దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ పక్షాన డివైఎఫ్ఐ నిలబడి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేంత వరకు ఆ రకం పోరాటం చేస్తూ ఉంది. కాబట్టి ఏదైతే ఈ డివైఎఫ్ఐ చేసే పోరాటంలో యువకులు విద్యార్థులందరూ కూడా భాగస్వాములు కావాలనేసి నేను యువకులని పిలుపునిస్తా ఉన్నాను. నా పేరు అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. పుత్తలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సభలు ఇక్కడ ఉజ్జాల గ్రామంలో డివైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. కేవలం డివైఎఫ్ఐ గ్రామంలో ఉండేటువంటి సమస్యలపైన పోరాటమే కాకుండా అంటే అనేక రకాల సమస్యలు, ఇప్పుడు మురికి కాలువ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, లేదా ఇతర ప్రజలకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాడుతూ ప్రజలందరినీ కూడా ఈరోజు మెప్పించినటువంటి చరిత్ర కూడా డివైఎఫ్ఐ కమిటీకి ఉంది. ఇక్కడ ఈ గ్రామంలో ఒక సమస్యలపైనే పోరాటం కాకుండా ఈ రకంగా సర్వీసు సేవా కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు మెడికల్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నారు. ఈ మెడికల్ క్యాంపు కూడా అమిలియో హాస్పిటల్ నుంచి మంచి డాక్టర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళ సేవలన్నింటినీ కూడా అందిస్తున్నారు. ప్రజలు కూడా ఇక్కడ గ్రామంలో ఉండేటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వారి యొక్క ఆరోగ్యాలు అవన్నీ కూడా చూపించుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మేము ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే డివైఎఫ్ఐ ఏదైతే భారత ప్రజాతంత్ర యువజన సంఘం ఈరోజు దేశంలో జరిగేటువంటి నిరుద్యోగ సమస్య పైన కానీ, లేదంటే ఇతర సమస్యలపైన కానీ, అవినీతి పైన కానీ పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఆనాడు సుందరయ్య గారు కూడా అలాంటి పోరాటాలు ఎన్నో నిర్వహించినటువంటి చరిత్ర, ఆయన యొక్క ఆదర్శమైనటువంటి జీవితం, అనుభవించినటువంటి జీవితం, వాళ్ళన్నింటినీ కూడా గమనంలోకి తీసుకొని అలాంటి జీవితాన్ని మనం కూడా అలాంటి జీవితం అనుగుణంగా మనం కూడా ప్రయాణం చేసే దానికోసం ఇక్కడ ఉన్నటువంటి డివైఎఫ్ఐ గ్రామ కమిటీ కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆ రకమైనటువంటి సమాజం కోసం, వ్యవస్థ కోసం పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత ఆదర్శ నేత సుందరయ్యకు ఘనమైన నివాళులు అర్పించిన సిపిఎం. ప్రజా సంఘాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్. గ్యాస్ సక్రమంగా సరఫరా చేయాలని కోరుతూ ఆస్పరిలో రాస్తారోకో. ప్రజాసేవలో సుందరయ్యకు సాటి లేదు. సుందరయ్య స్ఫూర్తితో ఊల్చాలలో మెడికల్ క్యాంప్.